మిగిలిన డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. కొత్తూరు బావిరి మండలంలో పంట పొలాలను నాశనం చేశాయి. గత కొన్నేళ్లుగా తిష్టవేసిన గజరాజుల గుంపు వందలాది ఎకరాల్లో అరటి ఇతర పంటలను ధ్వంసం చేయడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. అరటి తోటల్లో తినడానికి తిండి, తాగేందుకు వంశధార నది నీరు పుష్కలంగా దొరుకుతుండటంతో గజరాజులు అక్కడే తిష్టవేశాయి. అరటి, బొప్పాయి, మిరప పంటలను చేతికందే సమయంలో నాశనం చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల సంచారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. జిల్లా కొత్తూరు భామిని మండలాల్లో ఏనుగుల గుంపు అక్కడ ఉన్న ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ కొత్తూరు భామిని మండలాల్లో ఉన్న రైతుల యొక్క పంట పొలాల్లోకి ప్రవేశించి అక్కడున్న పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. రైతులు ఆరుగాలం శ్రమించి పండిస్తున్న ఈ పంట పొలాల్లో ఉన్న పంటలను ఏనుగులు నాశనం చేస్తుండటంతో లబోదిబం అంటున్నారు. ఒరిస్సా ప్రాంతం నుండి కొన్ని నెలల కిందట అయితే ఈ ఏనుగుల గుంపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళంలోకి ప్రవేశించాయి. వందలాది ఎకరాల పంటను అయితే నాశనం చేస్తున్నాయి. 4 ఏనుగులు ఉన్న ఈ గుంపు నిత్యం పంట పొలాల్లోకి వచ్చి పంటలు నాశనం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు జొన్న, అరటి, కర్బూజా, చెరుకు వంటి పంటలను అయితే విధిగా పండిస్తూ ఉంటారు. ఈ పంటను 100 ఎకరాల్లో ఇక్కడ వేస్తూ జీవనాధారం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పక్కనే వంశధార నదీ తీరం ఉంది. ఈ నదీ తీరం ఉండడంతో పంటలు అయితే సమృద్ధిగా ఇక్కడ పండుతాయి. ఈ నేపథ్యంలో ఒరిస్సా నుంచి వచ్చిన ఏనుగుల గుంపు అయితే ఇక్కడున్న పంట పొలాల్లోకి ప్రవేశించి పంటలు నాశనం చేస్తుండడంతో పాటు నదిలోకి వెళ్ళి నీటిని కూడా తాగుతున్నాయి. అక్కడ నదిలో ఏనుగులకు నీరు లభ్యమవడంతో ఏనుగుల గుంపు అటుగా వెళ్తూ ఆ పంట పొలాల్లోకి ప్రవేశించి దొరికిన పంటను నాశనం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలు ఏనుగుల బారి నుండి తమను కాపాడాలంటున్నారు. రైతులైతే ఆరుగాలం శ్రమించి వందలాది ఎకరాల్లో తాము లక్షలు ఖర్చు పెట్టి వేసిన పంట నాశనం అవుతుండడంతో లబోదిబం అంటున్నారు. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల క్రితం అయితే 18 ఏనుగుల గుంపు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళంలోకి ప్రవేశించింది. అందులోని కొన్ని విద్యుత్ ఘాతానికి గురై మరణించగా మరికొన్ని ఆపరేషన్ గజాన్ని చేపట్టి ప్రభుత్వం అయితే వాటిని ఒరిస్సా ప్రాంతానికి తరలించింది. మరికొన్ని అయితే ఇక్కడే తిష్ట వేసి గత కొన్ని రోజులుగా అయితే ఈ భామిని, కొత్తూరు మండలాల్లో అయితే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పంట పొలాల్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న పంటలను అయితే నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కొందరు రైతులు ఉన్నారు. ఆ రైతులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, ఏనుగుల గుంపు ఎప్పటి నుంచి ఈ పంట పొలాల్లోకి వస్తుంది? మీకు ఏ విధంగా నష్టం చేకూరుస్తుంది? ఇప్పుడు 3-6 రోజులైనా ఏనుగుల గుంపు వస్తుంది. ఆయన 6 రోజులు వచ్చి నష్టం చేసి అరటి తోటలో ఈ తోటలో ఆ తోటలు ఇరుచుకొని తినుకొని వంతున్నాయి. ఈ 5 రోజులైంది ఇటు వెళ్ళడం లేదు, ఎక్కడే వంతున్నాయి. ఆ అడవి గౌరవులు వస్తున్నారు, అక్కడ చెట్టు కింద వంతున్నారు. సాయంత్రం అవగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మా పంటలల్లో 5-6 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి నాశనం చేసి దుబ్బోమని ఏడ్చుకుని మేము నానా బాధలు పడుతున్నాము. ఇక్కడ రావడానికి లేదు, నీరు కొట్టుకుంది మోటార్లు, పైపులు, మోటార్లు తోసేసి నానా అలరలు పెడుతున్నాయి. మీరు ఎన్ని ఎకరాల్లో పంట చేశారు? ఈ పంటకు సుమారు ఎంత డబ్బు వరకు ఖర్చు పెట్టారు? 4 లక్షల ఖర్చు పెట్టి 8 ఎకరాలు వేసాం. అరటి తోట 4 ఎకరాలు వేసాం. నువ్వురు 3 ఎకరాలు వేసాం. మిరప 1 ఎకర వేసాం. ఇవన్నీ మామిడి తోటలో 1 ఎకర వేసాం. ఈ 8 ఎకరాలు. ఈ ఏనుగులను ఇక్కడ నుంచి పంపించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదు అంటున్నారు. ఇక్కడ ఇంకో మహిళా రైతు ఉన్నారు మనతోనే, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? మీకు ఏనుగుల గుంపులో ఏం నష్టం జరుగుతుంది? ఎన్ని ఎకరాలా? 4 ఎకరాలు అరటి తోట, 4 ఎకరాలు నువ్వు, ఎకరా మినుము చేని, 2 ఎకరాలు ఆ శెలగ చేని. ఇదంతా ఏకము దద్దం చేశాను, ఏకము కుమ్మి పడానాయి. అరటి తోట ఇరిసి పడానాయి. ఇక మాకు ఏ ఆధారం లేదు. మేము ఇక ఎలాగ బతుకుతాము? మోటార్లు గట్రా, పైపులు గట్రా ఇరిసిపోసానాయి. ఇక మేము ఎలాగ బతుకుతాము? తాము సుమారు 8 ఎకరాల్లో అయితే వివిధ రకాల పంటలను వేశామని ఏనుగుల గుంపు వచ్చి ఆ పంటలు నాశనం చేయడంతో పాటు ఇక్కడ ఉన్న మోటార్లను, అదేవిధంగా పైపులను కూడా నాశనం చేశాయని, తాము ఏ విధంగా బతుకుతామని, ఈ పంటలను పండించే తాము ఇక్కడ బతుకుతున్నామని, తమ జీవనాధారమైన పంటలు నాశనం చేయడంతో ఏ విధంగా తాము బతుకుతామని కూడా వీళ్ళు ప్రశ్నించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు, అటు ప్రభుత్వం ఈ ఏనుగులు ఇక్కడ ఉన్న వాటిపైన చర్యలు తీసుకొని వాటిని ఈ ప్రాంతం నుంచి పంపించేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నారు. అదేవిధంగా గతంలో కూడా ఈ ఏనుగుల గుంపు దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఈ తోటల్లోకి వచ్చి తాము పని చేస్తున్నప్పుడు ఏనుగులు దాడి చేసి మరణిస్తే తమ కుటుంబాలకు ఎవరు ఉంటారంటూ చెప్పి కూడా ఇక్కడ ఉన్న రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో వాసు, 6 టీవీ, శ్రీకాకుళం జిల్లా.